నెక్స్ట్ లెసన్ థర్డ్ లెసన్ గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్. అంటే గ్లిమ్సెస్ అంటే ఏంటంటే ఈవెంట్స్ లేదా వ్యూస్ అని చెప్తామండి. ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పచ్చు. పాస్ట్లో గతంలో జరిగినటువంటి సంఘటనలు అని చూసుకోవచ్చు. బిఫోర్ యూ రీడ్, మనం చదవడానికన్నా ముందు, హియర్ ఆర్ సమ్ పిక్టోరియల్ గ్లిమ్సెస్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ ఫ్రమ్ 1757 టు 1857. 1757 నుంచి 1857 వరకు జరిగినటువంటి మన దేశం యొక్క చరిత్రలో ఏం జరిగింది అనేటువంటి కొన్ని సంఘటనలు అనేటివి ఇక్కడ పిక్టోరియల్ గ్లిమ్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే బొమ్మలకు సంబంధించి ఇవ్వడం అనమాట. బొమ్మల రూపంలో ఈ విధంగా మనకి బాక్సెస్ కూడా ఉన్నాయి కదా, సో వీటిల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీస్ పిక్చర్స్ అండ్ స్పీచ్ బబుల్స్, వీటిని ఏమంటామంటే స్పీచ్ బబుల్స్ అంటామండి. ఓకేనా, ఇది బబుల్ లాగా ఉంది. దాంట్లో ఏమి ఇచ్చారు మనకి, వాక్యం అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ స్పీచ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో వీటిని మనం స్పీచ్ బబుల్స్ అని చెప్తాము. విల్ హెల్ప్ క్లారిఫై యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కండిషన్స్ దట్ లెడ్ టు ద ఈవెంట్ నౌన్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 1857. మొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్తాం కదా. 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో దాన్నే మనము మొదటి స్వాతంత్ర సంగ్రామం యుద్ధం అని చెప్తామండి. సో దీని గురించి మనకు అప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వీటిని మనం పిక్టోరియల్ గ్లిమ్సెస్ అంటాము. వీటిని ఏమంటామంటే స్పీచ్ బబుల్స్ అంటామండి. ఇక్కడ ఒకటి ఇచ్చారు, మనకు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ద మ్యాథ్రియస్. మ్యాథ్రియస్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ముందు లెసన్లో కూడా చూసుకున్నాం. అమరవీరులు ఓకే, ఇంగ్లీష్లో మనం మ్యాథ్రియస్ అంటాము. అట్ ఏ ఫంక్షన్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో ఒక ఫంక్షన్ హాల్లో ఇక్కడ మనకి ఇది సిచ్యువేషన్ అనేది చూపించారండి. ఇక్కడ మనకు ఉన్నది ఎవరంటే లతా మంగేశ్వర్ అండి, సింగర్ లతా మంగేశ్వర్ గారు. ఓ మై కంట్రీ మ్యాన్, ఓకే, లెట్స్ యువర్ ఐస్ ఫిల్ విత్ టియర్స్. ఓ నా దేశ ప్రజల్లారా, కంట్రీ మ్యాన్స్ అంటే దేశ ప్రజల్లారా, లెట్ యువర్ ఐస్ ఫిల్ విత్ టియర్స్ అంటే ఇక్కడ మీకు కళ్ళు అనేటివి తడి చేసేటువంటి సమయం అనేది వచ్చింది. అంటే కన్నీళ్ళతో మన కళ్ళు నిండిపోయే సమయం వచ్చింది. యాజ్ యూ రికాల్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ ఇండియాస్ మ్యాథర్స్ అంటే భారత యొక్క అమరవీరుల్ని మనము గుర్తు చేసుకొని వాళ్ళ త్యాగంని గుర్తు చేసుకునేటువంటి టైం వచ్చేసింది అని చెప్పి. ఓకేనా, ఇది జస్ట్ మనకి ఇచ్చారు అంతే. నెక్స్ట్ ఏమిచ్చారు, ద కంపెనీస్ కాన్క్వెస్ట్ అంటే ఏంటంటే విక్టరీస్ అని అర్థం. విక్టరీస్ 1757 నుంచి 1849 వరకు జరిగిన దాంట్లో కింద ఇచ్చారండి కొన్ని, చూద్దాము. అంటే ఆ కంపెనీ యొక్క విక్టరీస్ అనమాట. ఏ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటిది. విత్ ఇట్స్ సుపీరియర్ వెపన్స్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎక్స్టెండింగ్ ఇట్స్ పవర్ ఇన్ 18th century ఇండియా. విత్ ఇట్స్ సుపీరియర్ వెపన్స్, అత్యున్నతమైనటువంటి ఆయుధాలతో ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, వాజ్ ఎక్స్టెండింగ్ అంటే విస్తరింప చేసింది. ఇట్స్ పవర్ ఇన్ 18th century ఇండియా, తన పవర్ అంతా బాగా విస్తరించేసింది. ఎప్పుడు అంటే 18th centuryలో భారతదేశంలో. ఓకే, ఇది ఇండియా పిక్చర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకు ఇండియన్ ప్రిన్సెస్ ఏంటివంటే ఎల్లో కలర్లో ఉండేది, ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించింది అప్పుడు వచ్చింది వ్యాపారం కోసం ఈ రెండు వచ్చినాయి అన్నమాట. ఇది మనకు 1765లో ఉండేది. పిక్చర్ ఇచ్చారు, చూసుకొని గమనించాలి. ఇండియన్ ప్రిన్సెస్ వర్ షార్ట్ సైటెడ్. ఇండియన్ ప్రిన్సెస్ మన భారతదేశం యొక్క రాజ్యం సంబంధించి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షార్ట్ సైటెడ్ అనమాట. షార్ట్ సైటెడ్ అంటే ఏంటంటే మనకు దీర్ఘదృష్టి లేదని చెప్పి. ఓకే, దీర్ఘదృష్టి లేని వాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. దట్ అప్స్టార్ట్ రాజా బాహ్. అప్స్టార్ట్ అంటే ఏంటంటే నైట్ స్టార్ అంటాం చూడండి, ఒక్క నైట్కే బాగా ఫేమస్ అయిపోతారు, అలాంటి వాళ్ళని మనము అప్స్టార్ట్ అంటాము. దట్ అప్స్టార్ట్ రాజా బాహ్ కాల్ ద ఇంగ్లీష్ మర్చెంట్స్, దే విల్ హెల్ప్ మీ టు డిఫీట్ హిమ్. నెక్స్ట్ డిఫీట్ అంటే ఏంటంటే ఓడించడం అండి. ద అప్స్టార్ట్ అంటే రాత్రి స్టార్ అయినటువంటి ఆ రాజా బాహ్ కాల్ ద ఇంగ్లీష్ మర్చెంట్స్ అంటే ఆంగ్ల వ్యాపారులను పిలవండి. దే విల్ హెల్ప్ మీ టు డిఫీట్ హిమ్, అతన్ని ఓడించడానికి నాకు వీళ్ళు సహాయపడతారు అని చెప్పి. ఇక్కడ మనకు వీళ్ళంతా అదే చెప్తున్నారు, దీర్ఘదృష్టి లేని వాళ్ళు అని చెప్పి. ఇండియన్ ప్రిన్సెస్ వాళ్ళు అప్పట్లో
వీళ్ళకి కొట్లాట్లేదు అనమాట. ద పీపుల్ హ్యాడ్ నో పీస్ డ్యూ టు సచ్ కాన్స్టెంట్ ఫైట్స్ అంటే ఏంటంటే తరచుగా జరుగుతూ ఉండడం అండి. దీనివల్ల ఆ పీపుల్స్లో అక్కడ దేశ ప్రజలకి శాంతి లేకుండా పోయిందంట. ద రివాల్రీస్ హెల్ప్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇట్ కుడ్ ఈజీలీ సబ్డ్యూ ఇండియన్ ప్రిన్సెస్ వన్ బై వన్. రివాల్రీస్ అంటే ఏంటంటే శత్రువులు. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఒక రాజుకు ఇతను శత్రువు అనుకోండి. ఓకే, ఈ శత్రువుల్ని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీడికి వ్యతిరేకంగా పోరాడించేవాళ్ళు. సో ఈ విధంగా చేయడంలో అట్లా చాలా మందితో పోరాడి శత్రువులతో చేతులు కలిపేసి వెళ్ళి పోరాడడం అనేది జరిగింది. సో అలా చేయడం వల్ల ఒకరి తర్వాత ఒకరు భారత యొక్క రాజులు ఏం చేశారంటే వాళ్ళకు లొంగిపోవడం అనేది జరిగింది. ద రివాల్రీస్ అంటే ఏంటంటే శత్రువులు అండి. హెల్ప్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు శత్రువులు, రాజు యొక్క శత్రువులు అంటే ఎదుటి వాళ్ళు మీద పోరాడాలనుకుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, బ్రిటిష్ వాళ్ళతో చేయగలపడము, లేక ఈ శత్రువులతో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి చేయగలపడము, ఇలా చేసి ఓకే. అండ్ ఇట్ కుడ్ ఈజీలీ సబ్డ్యూ అంటే ఏంటంటే అధిగమించడం అనమాట. అలాగా ఇండియన్ ప్రిన్సెస్ని అంటే భారతదేశం యొక్క రాజుల్ని ఒక తర్వాత ఒకరి ఈ విధంగా వీళ్ళు అధిగమించడం అనేది జరిగిందనమాట. సబ్డ్యూ అంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. ఫార్ సీయింగ్, ఇక్కడ మనకు షార్ట్ సీయింగ్ అన్నాం కదా, అంటే దీర్ఘదృష్టి లేనటువంటి. ఫార్ సీయింగ్ అంటే ఏంటి, దీర్ఘదృష్టి ఉన్నటువంటి, అంటే ఇప్పటికే కాకుండా ముందు దాని గురించి కూడా ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు ఇలా చేతులు కలిపి నేను వీళ్ళ దగ్గర ఉంటే రేపు నా ప్రజలకే ఇబ్బంది అని దీర్ఘదృష్టిగా ఆలోచించడము. ఫార్ సీయింగ్ ఇలాగ దీర్ఘదృష్టితో ఆలోచించేటువంటి రూలర్ ఒకరు ఉన్నారు. అతనే ఎవరంటే మనకు మైసూర్ టిప్పు సుల్తాన్ గారండి, మైసూర్ మహారాజు. ఫార్ సీయింగ్ రూలర్ లైక్ ద బ్రేవ్ టిప్పు ఆఫ్ మైసూర్ ఫాట్ ద బ్రిటిష్ టిల్ హీ డెడ్ ఫైటింగ్. ఇతను చనిపోయేంత వరకు వాళ్ళతో పోరాడుతూనే ఉన్నాడనమాట. ఓకే, ఇతను చాలా ధైర్యవంతమైనటువంటి మైసూర్ యొక్క మహారాజు టిప్పు సుల్తాన్ అనమాట. ఇతను వాళ్ళతో చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. థ్యాంక్ గాడ్ దేర్ ఈజ్ పీస్ ఇన్ ద కంట్రీ నౌ, నో మోర్ వార్స్ అండ్ నో లూటింగ్స్ బై ట్రిక్స్. ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇతను అంటున్నాడంట, ఇది ఇచ్చాడు చూడండి, ఇలా ఇతను అంటే ఇతను అన్నట్టు అనమాట. ఇలా ఇచ్చారు కదా, సో ఇతను అన్నట్టు. సో ఈ విధంగా చూసుకుంటే ఇతను ఏమంటున్నాడు, థ్యాంక్ గాడ్, కృతజ్ఞతలు దేవుడికి, దేర్ ఈజ్ పీస్ ఇన్ ద కంట్రీ నౌ, ఇప్పటికైనా ఇక్కడ పీస్ అనేది అంటే శాంతి అనేది ఉంది. నో మోర్ వార్స్, ఎలాంటి యుద్ధాలు లేకుండా. నో లూటింగ్ బై థగ్స్ అంటే ఏంటంటే దారి దోపిడీదారుల చేత, లూటింగ్ అంటే దోచుకోవడము. థగ్స్ అంటే దారి దోపిడీదారులు, లూటింగ్ అంటే దోచుకోవడము. ఎట్లా వార్సు లేవు, దోపిడీలు దోచుకోవడము లేదు. ఇట్ ఈస్ గాడ్ హూ సెండ్ ద బ్రిటిష్, ఇతను అంటున్నాడు అనమాట. ఇట్ ఈస్ గాడ్ హూ సెండ్ ద బ్రిటిష్, అంతా దేవుడు పంపాడంట బ్రిటిష్ వాళ్ళని. ఓకే, హౌ డిడ్ ఇండియన్స్ రియాక్ట్ టు దీస్ కాన్క్వెస్ట్. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, అవర్ డెస్టినీ ఈజ్ లింక్డ్ విత్ దెమ్ అంట. ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. అవర్ డెస్టినీ, మన రాత అనేది ఆ బ్రిటిష్ వాళ్ళతో లింకప్ అయి ఉన్నది అని చెప్పి. అంటే ఇక్కడ శత్రువులతో చేతులు కలిపి వీళ్ళు రాజును ఓడించేసి వీళ్ళు రాజ్యం వెళ్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుతున్నారు. హౌ డిడ్ ఇండియన్స్ రియాక్ట్ టు దీస్ కాన్క్వెస్ట్ అంటే కన్వెస్ట్ అంటే విక్టరీస్ అనమాట, విజయాలు. హౌ డిడ్ ఇండియాస్ రియాక్ట్ టు దీస్ కాన్క్వెస్ట్ అంటే ఈ విక్టరీలకి ఇండియన్స్ ఏం రియాక్షన్ ఇస్తారు, ఎలా రియాక్షన్ ఇస్తారు. ద వైట్ మ్యాన్ హ్యాస్ కిల్డ్ ఆర్ డెత్రోన్డ్ అవర్ కింగ్స్. ఇక చూడండి మీనింగ్స్ కొన్ని కొత్తగా ఉన్నాయి, సో చూసుకోవాలి. మీనింగ్స్ కోసమే చదువుతున్నాం మనం, పిక్టోరియల్ ఇలా ఇస్తారని కాదు, మీనింగ్స్ ఉన్నాయి కదా, సో ఇవి చదువుకోవాలన్నమాట. ద వైట్ మ్యాన్ హ్యాస్ కిల్డ్, ఆ వైట్ మనిషి, ఆ తెల్ల జాతీయులు చనిపోవడము. ఆర్ డిథ్రోన్డ్ అవర్ కింగ్స్. డిథ్రోన్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. ఆ తెల్ల జాతీయులు, ఆ వైట్ మ్యాన్స్ ఏం చేస్తున్నారు, హ్యాస్ కిల్డ్, చంపుతున్నారంట రాజుల్ని, వీళ్ళ యొక్క రాజుల్ని, అవర్ కింగ్స్. మరియు డిథ్రోన్డ్ చంపడము, మరియు రిమూవ్డ్ ఫ్రమ్ పవర్ అనమాట, అంటే వాళ్ళ యొక్క పవర్ నుంచి వాళ్ళని దప్పిచ్చేస్తున్నారనమాట, అధికారం నుంచి దించేస్తున్నారు, తొలగించేస్తున్నారు. మన రాజుల్ని వాళ్ళు చంపేస్తున్నారు ఆ వైట్ మ్యాన్స్, ప్లస్ అధికారం నుంచి తొలగించేస్తున్నారు అని చెప్పి ఈయన అన్నాడు అనమాట. సమ్ కింగ్స్ వర్ నాట్ గుడ్ బట్ ఆఫ్టర్ ఆల్ దే వర్ ఆఫ్ దిస్ ల్యాండ్. కొంతమంది రాజులు అనేవాళ్ళు గుడ్గా లేరు, మంచిగా లేరు, ఈ ల్యాండ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ రాజులు కన్నా నిజాయితీగా ఉంటే ఈ పరిస్థితి మనకు వచ్చుండేది కాదు కదా అని చెప్పి అనుకుంటా ఉన్నారు. నౌ వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ ఫారినర్స్. ఇప్పుడు చూడు మనం ఏమవుతున్నాము, వాళ్ళకి బానిసలం అనేది అవుతున్నాము. స్లేవ్స్ అంటే బానిసలు, ఫారినర్స్ ఆ విదేశీయులకి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్ని సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.